అభ్యర్థి మన డైనమిక్ లీడర్ రగన్న గారిని, మాధవనేని రఘునందనరావు గారిని మనం మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 2 నిమిషాల క్రితం గౌరవనీయులు మనం ఎవరి కోసమైతే 40 డిగ్రీల టెంపరేచర్లో కూడా దాదాపు 3 గంటల నుంచి ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో, గౌరవనీయులు పెద్దలు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరుగాంచి ఒంటి చేత్తో ఈ దేశ పార్లమెంట్లో మనకు అవసరం ఉన్నటువంటి అన్ని చట్టాలని ఒంటి చేత్తో నడుపుతున్నటువంటి నాయకులు గౌరవనీయులు అమిత్ షా గారు ఇప్పుడే సిద్దిపేట గడ్డపై అడుగుపెట్టడం జరిగింది. మరొక 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి పెద్దలు అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్త బంధువులకి, ఇంత ఎండ కొడుతున్నా రగన్నను ఆశీర్వదిద్దామని ఇక్కడికి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మా మాతృమూర్తులకి, బూత్ కమిటీ అధ్యక్షులకి, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఆ గేటు బయట ఉన్నటువంటి మిత్రులు అమిత్ షా గారు వచ్చేస్తా ఉన్నారు. దయచేసి లోపలికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పంపుతా ఉన్నాను. ఓహో మన మెదకు గడ్డ మీద తండు పుట్టిందో, ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో. కూర్చోవాలమ్మా, 2 మినిట్స్ వచ్చేస్తారు. కూర్చోవాలి దయచేసి. ఈడికే వస్తారు, మీకు అందరు కనబడతారు. కూర్చోవాలి దయచేసి. బాబు సౌండ్ ఆపాలమ్మా, పాటల సౌండ్ ఆపాలమ్మా. కార్యకర్త బంధువులు కూర్చోవాలి. బయట ఉన్న వాళ్ళు కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మే 13వ తారీఖున రవి కూర్చోవాలమ్మా, కూర్చోవాలి దయచేసి అందరు. ఇటువైపు కూడా శ్రీకాంత్ కూర్చోవాలమ్మా అన్న, అందరు కూర్చోవాలి. 2 మినిట్స్లో స్టేజ్ పైకి అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. మే 13వ తారీఖున భారత పార్లమెంట్కి, మెదక్ పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ ముందు 3 అభ్యర్థులు కనబడతా ఉన్నారు. కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను బీజేపీ నుంచి పార్లమెంట్కి మీ అందరి ఆశీస్సులు కోరుతూ, నరేంద్ర మోడీ గారి దీవెనలతో, కేంద్ర పార్టీ ఆశీస్సులతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ఇంకో పక్క 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరిట అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2021లో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలి. వెంకట్రామరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? నేను ఈ జిల్లాకి బాగా సేవ చేసిన, కలెక్టర్గా పనిచేసిన, 10 ఏళ్ళు నేను కలెక్టర్గా పనిచేస్తే మీ అందరి కష్టాలు తీరేలాగా మీ అందరి బిడ్డగా పనిచేసిన అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం వెంకట్రామరెడ్డి గారిని ఈ మీటింగ్ తర్వాత ఇంటికి పోయిన తర్వాత ప్రతి కషీర్కాడ ఒక పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు, ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని, పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి. గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే
ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిర్రు, కానీ రైతుల ఉసురు తీసుకోలే, రైతుల్ని గోసపోసుకోలే, అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు. ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద, మల్లన్న సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి, జామర్లు పెట్టి, ఊర్లకు ఊర్లు డీసీఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఏం చెప్తుండ నన్ను ఎంపీగా గెలిపిండ్రి, 100 కోట్లు పెట్టి స్కూళ్ళు పెడతా, 100 కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు. ఒకటి ఆలోచించాలి, మనం ఒకటి అడగాలి దయచేసి. 2021లో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్తే 2021లో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు. వెంకట్రామరెడ్డి 2021లోనే ఈ జిల్లా కలెక్టర్గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కిపోయి ఆడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. వెంకట్రామరెడ్డి గారు 2021లో గెలిచినావు కదా, నీకు నిజంగా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే, మెదక్ జిల్లా రైతాంగం మీద నీకేమైనా సద్భావన ఉంటే 2021, 2022, 2023 ఇలా 2024లో ఉన్నాం. ఈ 3 ఏళ్ల కోలే కనీసం 3 రూపాయలు మెదక్ జిల్లాకి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుదామా వద్దా? అడగాలనా వద్దా? ఎవరిని అడగాలి? వెంకట్రామరెడ్డిని అడగాలి, హరీష్ రావుని అడగాలి, కేసీఆర్ని అడగాలి. 3 రోజుల కింద కేసీఆర్ ఓ యొక్క టీవీ ఛానల్లో కూర్చొని ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? 0 లేదా 1 సీట్ వస్తుంది అని చెప్పిండు. వాళ్ళకు వస్తుందని చెప్పబోయి బీజేపీకి 0 లేదు 1 వస్తుందని చెప్పిండు. ఎవరికి వస్తాయి తెలంగాణలో సీట్లు? ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? కొంచెం గట్టిగా చెప్పాలి, కేసీఆర్కి వినబడాలి. ఎవరు గెలుస్తారు తెలంగాణలో? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు మన నాయకుడు? ఎవరు ఈ దేశ ప్రధాని? ఎవరు కావాలి ఈ దేశానికి ప్రధానమంత్రి? ఎవరు కావాలి? వినబడుతుందా? ఫామ్ హౌస్ దాకా గింతేనా సిద్దిపేటలో బలం? జర గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలి మనకు ప్రధానమంత్రి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? సిద్దిపేటకు రైలు ఎవరు ఇచ్చిర్రు? సిద్దిపేటకు రైలు ఇచ్చిన మోడీ బొమ్మను తన్నిన మూర్ఖుడెవడు? తన్నిన మూర్ఖుడెవడు? తిన్న పల్లెల్లో మలమూత్ర విసర్జన చేసిన మూర్ఖుడు ఎవడంటే ఎవడు? ఎవడు? సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు, గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు. ఎవరిచ్చిర్రు గజ్వేల్కి రైలు? ఎవరిచ్చిర్రు? సిద్దిపేటకు రైలు ఎవరిచ్చిర్రు? మరి ఇవన్నీ మర్చిపోయి టీవీ స్క్రీన్ మీద మోడీ గారి బొమ్మ కనబడితే తన్నిన మూర్ఖుడు ఎవరు? ఎవరు? ఒకవేళ మీలాగా అధికారం ఉందని మేము తప్పు పని చేయాలనుకుంటే హరీష్ రావు ఒక్కరోజు కూడా నువ్వు ఈ ఊర్లో తిరగకపోతుంటివి. అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పనిచేయలేదు. ఒకవేళ హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకు ప్రేమ ఉంటే మొన్న 2023లో నవంబర్ డిసెంబర్లో రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేసిండు, పూజల హరికృష్ణ అని. 20,000 రాలే తమ్మునికి, ఓడిపోయిండు పాపం. కానీ ఇలా రోజు సిద్దిపేటలో రోడ్లకి మోరీలకి ఎవరు కొబ్బరికాయలు కొడుతురు? పూజల హరికృష్ణ కొబ్బరికాయ కొడుతుండు. 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒక్కడన్న పోయి మా ఎమ్మెల్యే రాకుండా ఎట్లా కొబ్బరికాయ కొడతామని ఒక్కడన్న అడ్డం పోయిందా? పోలేదంటే హరీష్ రావు మీద సిద్దిపేట వాళ్ళకి ప్రేమ ఉన్నదా, కోపం ఉన్నదా, భయం ఉన్నదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అధికారం పోయింది, హరీష్ రావు సిద్దిపేటకు వస్తలేడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఆయనకు వంత పాడే సురేందర్ రెడ్డి లేడు. ఉన్నాడా సురేందర్ రెడ్డి? ఉన్నాడా సురేందర్ రెడ్డి?
హరీష్ రావు అడుగులకి మడుగులెత్తే పోలీసు వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? అందుకని హరీష్ రావు కూడా వస్తలేడు. వస్తే కూడా అప్పుడప్పుడు మెల్లగా ఇట్లా వచ్చి సాటికెళ్ళి వచ్చి సాటికి పోతా ఉన్నాడు. అంతేనా? అందుకని భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకు నేను సవినయంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిద్దిపేట భయంలోంచి బయటికి వచ్చింది. సిద్దిపేట ఇయ్యలో 40 ఏళ్లుగా 1985లో చంద్రశేఖరరావు గెలిచిన నాటి నుంచి ఇయ్యాల దాకా ఒకటే కుటుంబం సిద్దిపేటను దోసుకుంటే ఆ సిద్దిపేట ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని హరీష్ రావు గారిని వద్దనుకున్నారు. కాబట్టి ఇలా సిద్దిపేట గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కోసం ఇంతమంది కార్యకర్తలు వచ్చి నినదించారు అనేది ఒక్కసారి మీరు అందరు కూడా గుర్తుంచుకోవాలి. చాలా మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. గంట కింద కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముంగట ఓ బోర్డు పెట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆ బోర్డులో నయవంచన అని హెడ్డింగ్ పెట్టిండు. నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరు అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో మెజారిటీ ప్రజలని వంచింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఒక దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 ప్రైమ్ మినిస్టర్లు ఉంటారని చెప్పి ఈ దేశ ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట నయవంచన అని ఒక బోర్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి కూర్చొని ధర్నా చేస్తున్నట్టు నాటకం చేస్తుండు. నేను సిద్దిపేట గడ్డ మీదకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎన్నికలు అయిపోగానే డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే ప్రతి రైతుకి 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? అయిందా రుణమాఫీ? ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. అంటే ఓట్లేయించుకొని గడ్డకెక్కి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 4 నెలలు అయితే కూడా 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు కదా. ఇగో దీన్ని అంటారు రేవంత్ రెడ్డి గారు నయవంచన అని దీన్ని చెప్తారు. ఏం చెప్పిండు? పెద్ద కొడుకు 2000 ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు. ఇంటికి 2 పింఛన్లు కావాలంటే ముసలవ్వకి ముసలాయనకి ఇద్దరికి మనిషికి 4000 పింఛన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, వచ్చే డిసెంబర్ నుంచి మేము 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అక్క ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? గిడ కూర్చున్న మా వాళ్ళు చెప్పాలి, ఎవరికైనా 4000 పింఛన్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? జర గట్టిగా చెప్పాలి, గిట్టి వచ్చేదాకా. 4000 పింఛన్ వచ్చిందా? రాలేదు. ఇగో రేవంత్ రెడ్డి దీన్ని అంటారు నయవంచన. ఓట్ల కోసం 2000ని 4000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారంటే, అన్న నేను ఇడ బంగారు బిందెలు లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అక్కడ ఖాళీ కుండలు కనబడుతున్నాయని ప్రజలని మోసం చేసిన రేవంత్ రెడ్డిది ఏంటిదది? ఏంటిదది? నయవంచన అంటే గిది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టిన నయవంచన ఎవరికి అప్లికబుల్ అంటే ఈ దేశంలో పేద ప్రజలని వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నయవంచన అనే పదానికి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండు? ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు గెలిచిన వెంటనే ఇస్తామని చెప్పిండు. గెలిచి 4 నెలలు అయిపోయింది. వచ్చిందా మహాలక్ష్మి పథకం? టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లో కనబడుతుంది తప్ప ఏ పేదింటి ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు దాకా కూడా డబ్బులు రాలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇగో దీన్ని నయవంచన అని చెప్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ప్రజలని మోసగించలేదు. మీరు మాట్లాడితే హామీలు అని చెప్తారు, కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే గ్యారంటీ అని చెప్తారు. మోడీ గారు గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యేటువంటి గ్యారంటీ ఈ దేశం కాదు, ప్రపంచం విశ్వసించేటువంటి నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి.
మొన్న మెదక్కి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి ఇట్లే వచ్చి ఏది పడితే అదే మాట్లాడిండు. మోడీ గారు ఏమిచ్చిర్రు, మెదక్కి ఏమిచ్చిర్రు అని అడిగిండు. దుబ్బాకకి బస్సులు వేసుకొని వస్తా అన్నాడు. బీజేపీకి గడీలు ఉన్నాయో అన్నాడు. నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు రండి దుబ్బాకకి, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు ఉండే గడిని రేపంటే రేపే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని పిలుస్తే తోక ముడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, బట్ట కాల్చి మీద వారేస్తాం. మోడీ రూపాయి ఇవ్వలేదు మెదక్ అని చెప్తే నేను చెప్పిన రేవంత్ రెడ్డికి రూపాయి మెదక్ కాదు, నువ్వు గెలిచిన కొడంగల్ కోయ్, నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇట్లా కట్టిన రైతు వేదికను అడుగు. ఆ రైతు వేదికకి నరేంద్ర మోడీ గారు 10 లక్షలు ఇచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు నీ కొడంగల్ కోయ్, ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికను అడుగు, వైకుంఠ ధామాన్ని అడుగు, దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ ఇచ్చిర్రు అని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. గ్యారంటీగా చెప్పిన ప్రతి పని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ 2 పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. మెదక్లో రఘునందన్ రావు గెలుపుని ఆపేందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటు చాటు చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు సైనికులు అయినటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారి కోసం 2 రోజులుగా ఎదురు చూసిన, బస్ వేసుకొని వస్తాడేమో రేవంత్ రెడ్డి దుబ్బాకకి, మెదక్కి మోడీ గారు ఏం చేసిరో చూపెడదామని. కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోలేదు. అందుకని నేనే ఒక పుస్తకం తయారు చేసి చింతమడకకి ఏమిచ్చినాం, తోటపల్లికి ఏమిచ్చినాం, మిగతా గ్రామాలకి దుబ్బాకకి ఏమిచ్చినాం, చిన్న కోడూరుకి ఏమిచ్చినాం, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమిచ్చినామని చెప్తూ చాలా స్పష్టంగా ఒక పుస్తకాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్లో పంపడం జరిగింది. అది చదువుకొని మరి అన్న ఇంగ్లీషులు ఉంటే నాకు అర్థం కాలేదు అంటాడేమో అని తెలుగులోనే పుస్తకం రాసి టైపు చేయించి రేవంత్ రెడ్డి గారికి పంపించి 2 రోజులైంది. ఇవాళ దాకా రిప్లై రాలే. కొత్త నాటకం మొదలుపెట్టిండు. నయా వంచన పేరిట ఓ కొత్త నాటకం మొదలుపెట్టి గాంధీ భవన్ ముంగట మళ్ళేదో జెండాలు పెట్టుకొని కూర్చున్నారు. ఒకటి అడగండి, రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టినోడు, జై తెలంగాణ అన్నోడు, ఈ ప్రాంతం కోసం ఈ నియోజకవర్గం కోసం పటాన్ చెరువు నుంచి దుబ్బాక దాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యక్షమైన సంబంధాలు ఉన్నోడు. దుబ్బాకలో పుట్టి సిద్దిపేటలో పెరిగి ఈ 2 నియోజకవర్గాలు నా జన్మభూమి అయితే వృత్తిరీత్యా ప్రాక్టీస్ చేసిన సంగారెడ్డి, ఆ తర్వాత నివాసం ఏర్చుకున్నటువంటి పటాన్ చెరువు నా కర్మభూమిగా 4 నియోజకవర్గాల ప్రజలతోటి నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండి పటాన్ చెరువులో కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి, దుబ్బాకలో ఉన్నటువంటి మా రైతన్నలకి కొలువులు రావాలంటే ఎలాంటి కంపెనీలు తేవాలని పూర్తిగా నియోజకవర్గం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే నరేంద్రుడి నేతృత్వంలో 3వసారి ఏర్పాటు కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటును కూడా నేను ఎట్లయితే దుబ్బాక శాసనసభ్యునిగా అసెంబ్లీకి పోయిన 3 సంవత్సరాలు ప్రతిరోజు ప్రజల సమస్యలనే వినిపించిందో, అది అంగన్వాడీల సమస్యలైనా, ఆశా వర్కర్ల సమస్యలైనా, గ్రామ పంచాయతీ స్కావెంజర్ల సమస్యలైనా, ఊడ్చటోళ్ళకి జీతం రాకపోయినా, ఆఖరికి హోంగార్డులకి జీతాలు ఇవ్వకపోయినా పేదోడి గొంతుగా అసెంబ్లీలో నిలబడి కొట్లాడింది ఎవరంటే ఇదే రఘునందన్ దుబ్బాక శాసనసభ్యునిగా కొట్లాడినా.
ఆఖరికి మనందరం జై తెలంగాణ అన్న రోజు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాటను ఎందుకు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టలేదు కేసీఆర్ అని మొట్టమొదటి రోజు అసెంబ్లీకి పోయిన రోజు నిలబడి కొట్లాడి అడిగినటువంటి వ్యక్తి ఎవరంటే మీరు రఘునందన్. కొట్లాడేటోడు కావాలన్నా దొర బాంచన్ని కాలు మొక్తా నాకు కలెక్టర్ పదవి వద్దు ఎమ్మెల్సీ పదవి కావాలనేటోడు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఏం చేసిండు వెంకట్రామరెడ్డి? 3 ఏళ్లలో ఎమ్మెల్సీ అయితే 3 రూపాయలు ఇయ్యలే మెదక్ నియోజకవర్గానికి. కానీ ఒక పని చేసిండు, కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 10 ఎకరాలు కొనుక్కొని 1000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించాలో 3 ఏళ్లుగా వెంకట్రామరెడ్డి పనిచేసిండు తప్ప పేద ప్రజలకి కనీసం ఎంగిల్ చేయితోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు. ఆయన వచ్చి నేను స్కూళ్ళు కడతా, కాలేజీలు కడతా, ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని విఘ్నులైనటువంటి మా మెదక్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మన బలం మన కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ బలగం 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు. మీరేనా బలంగా, మీరేనా ఆశగా, మీరేనా శ్వాసగా మెదక్ పార్లమెంటును గెలిపించాలని నాడు నరేంద్రుడు కలలు గని నా దేశం విశ్వగురు కావాలని ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే నాటి నరేంద్రుడి కలలని ఈరోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో మనం ఎంత గొప్పగా పనిచేయాలనో దయచేసి ఒకసారి మా కార్యకర్త బంధువులు ఆలోచించాలి. ఇదే ఇంత ఎండలో వేరే పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే కనీసం అది ఊహ కూడా అందదు, కుర్చీలు తప్ప ఏం మిగిలాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే మీకు అందరికీ తెలియదు, గుర్తు చేద్దాం అనుకుంటున్నా. 1985లో నిమ్మా నరసింహారెడ్డి గారు ఇదే సిద్దిపేట అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే 1985లో బీజేపీకి వచ్చిన ఓట్లు 19,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 1985లోనే భారతీయ జనతా పార్టీ గడ్డ మీద అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేసింది. తుపాకులు పట్టుకొని ఇండ్లు వేల్చేస్తామని, చంపేస్తామని, కాషాయం కండువా దించుతావా చస్తావా అని బెదిరిస్తే బుల్లెట్లకు ఎదురొడ్డి నిలబడ్డటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. ఇది ఎప్పటి నుంచో కాషాయానికి అడ్డా తప్ప ఇంకొకటి కాదని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనందరం ఏమడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు? ఈ దేశం బాగుండాలంటే 11వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎకానమీని 5వ స్థానానికి తీసుకొచ్చినాను. ఇంకొకసారి గెలిపిస్తే భారతదేశ ఆర్థిక స్థితిగతులని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకొస్తాను. 2047 వరకు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుని చేస్తానని చెప్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి అదృష్టం మనందరికీ లభించింది. ఆ రోజు అద్వానీ గారి నాయకత్వంలో రామ మందిరం కోసం జరిగిన రథయాత్రలో మనం పాల్గొనకపోవచ్చు, కానీ ఈరోజు నరేంద్రుడి నాయకత్వంలో అయోధ్యలో నిర్మించబడినటువంటి బాలరాముణ్ణి మీలో చాలామంది ఇప్పటికే దర్శించుకున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికలు పూర్తయిన తరువాత సిద్దిపేట కూడా రైలు వచ్చిందన్నా తప్పకుండా సిద్దిపేటలో రైలు ఎక్కి అయోధ్యకు పోయి ఆ రాముని దర్శనాన్ని చేసుకొని వద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. 500 సంవత్సరాలుగా ఇట్లా టెంట్లో ఉండే మన రాములోరు యాడుండే టెంట్లో ఉన్నటువంటి రాములోరికి నీడ కల్పించిండు నరేంద్ర మోడీ గారు. స్వార్థం లేదు. అద్వానీ గారు మాట చెప్పిండు, రాములోరు తన గుడిలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరగాలని కోరుకున్నాడేమో, బహుశా అవకాశం ఆ రాముడే నరేంద్ర మోడీకి ఇచ్చిండు అని చెప్పిండు. అంత గొప్ప నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాశ్మీర్ నుంచి
కన్యాకుమారి దాకా ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారు గెలవాలని 400 సీట్లు రావాలని కోరుకుంటారు. ఇందాక మిత్రుడు భాష చెప్పినట్టు ఈడొకలు ఆడొకలు కొందరు మొరుగుడు మొదలు పెట్టిరు. 400 వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు, 400 వస్తే రాజ్యాంగం మారుస్తారని వాళ్ళకి మనం అందరం చెప్పాలి. ఉన్న రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా ఉండంగానే అగ్రవర్ణాల పేదలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తెచ్చిండు నరేంద్ర మోడీ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కలకు కూడా ఇప్పటిదాకా 1% కూడా రిజర్వేషన్ తొలగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. బీసీ కమిషన్కు చట్టబద్ధత తెచ్చిండ్రు. 27 మందిని కేంద్రంలో బీసీలను మంత్రులను చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. చంద్రశేఖరరావు ఇద్దరికే ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికే ఇచ్చిండు. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి మెదకులో చెప్తాడు, ఇగో బీసీ బిడ్డ పోటీ చేస్తున్నాడు, ఈడ బీసీ బిడ్డ కోటయ్యి అని చెప్తాడు. అయ్యా రేవంత్ రెడ్డి 2023 నవంబర్లో పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక బీసీ బిడ్డనే పోటీ చేసిండు. మరి ఆయన ఓడగొట్టింది ఎవరు? ఇలా నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయన ఎవరు మీ క్యాండిడేటు? 30 రోజుల ఎలక్షన్ టైంలో 4 పార్టీలు మారొచ్చినోడు. ఈటల రాజేందర్ ముదిరాజుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగితే చంద్రశేఖరరావు పక్క నుండి సప్పట్లు కొట్టిన ఆయన ఎవరంటే ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తప్ప ఇంకొకరు కాదు. ఇలా వచ్చి కులం ఎట్లా క్లెయిమ్ చేస్తావన్నాను? ఈటల రాజేందర్ ముదిరాజు గారికి అన్యాయం జరిగిన రోజు నువ్వు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటపడేసి వచ్చి ఉంటే ఇలా నీ కులం నిన్ను స్వాగతించేది. అందుకని రేవంత్ రెడ్డి గారు నీ క్యాబినెట్లో సగం బీసీలు ఉండాల్సిన చోట 2 బీసీలను పెట్టుకొని రేపు గెలిస్తే మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాము అంటున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడే ఒక ఎమ్మెల్యే ముదిరాజు బిడ్డ నీ సొంత జిల్లాకి వెళ్ళి గెలిచిండు. ఎందుకు వెళ్ళే రేవంత్ రెడ్డి మంత్రి పదవి? ఎవరు వద్దన్నారు మంత్రి పదవి ఇస్తా అంటే? నీ పాలమూరు బిడ్డనే కదా గెలిచింది, ఎందుకు ఇవ్వలేదు అంటే రేవంత్ రెడ్డి నైజం ఏంటంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అనేటువంటి నానుడి తప్ప ఇంకొకటి కాదు. అందుకనే రైతు రుణమాఫీ చెప్పినా, మహాలక్ష్మి పథకం చెప్పినా, 500లకే సిలిండర్లు అని చెప్పినా, అరచేతిలో వైకుంఠం చూపెట్టినా ఆయన చేసేది కేవలం మోసం అంటే మోసం తప్ప ఇంకొకటి కాదు. అందుకని 10 సంవత్సరాల చంద్రశేఖరరావు పాలన చూసి 6 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు ప్రజలంతా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఈ తాప మేము వేసే ఓటు పువ్వు గుర్తుకేస్తాం, నరేంద్ర మోడీ గారికి వేస్తాం, మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ముందుకు పోతా ఉన్నారు. అందుకని నేను మీకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఇంటిని కలవండి, ప్రతి వ్యక్తిని కలవండి. ఒక్కసారి మనం వెళ్ళి ఒక ఇంటికి పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని అడిగితే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇంతకంటే మంచి అవకాశం ఇంకొక అవకాశం రాదు. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ప్రతి తలుపును తట్టి నరేంద్ర మోడీ గారి బొమ్మను అక్కడ ఇచ్చి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి పనులని ప్రతి కుటుంబానికి తెలియజేస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు మీద ఏ జెండా ఎగురుతుంది? ఏ జెండా ఎగురుతుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. నాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుంది, కానీ అమిత్ షా గారు కూడా వచ్చేసి మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒకసారి గట్టిగా చెప్పాలి. గెలిచేది ఎవరు? మెదక్ గెలిచేది ఎవరు? ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరికి బహుమానంగా ఇవ్వాలి మనం? ఎవరికి? వినబడ్డదా? ఫామ్ హౌస్ దాకా పాప నడవనే వస్తలేదు, బస్ వేసుకొని బయలుదేరిండు. యాడికి? ఊర్లో పొంటి తిరుగుతాడట. ఒక మాట మనం ఊర్లలో చెప్పాలి, రఘునందన్ దుబ్బాకల ఎల్లలే కదా అన్నాడు హరీష్ రావు. హరీష్ రావు నడుగురి, మరి నీ మామ కామారెడ్డిలో చెల్లలే కదా, చెల్లిండా? చెల్లిండా? చెల్లలే కదా. రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో చెల్లలే కదా. ఎవరు బండకేసి కొట్టిరు కామారెడ్డిలో? ఈ కాషాయం జెండనే ఆ రేవంత్ రెడ్డిని, ఆ చంద్రశేఖరరావుని కామారెడ్డిలో బండకేసి కొట్టింది. కొట్టిందా? రేపు మెదక్ పార్లమెంట్ కూడా గెలిచేది ఎవరు? కాషాయం జెండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం అందరం గెలవబోతా ఉన్నాం. ఎండాకాలం ఎక్కువ ఉంది,
ఎండలు ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఇంత గొప్పగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం లోపల నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిరు. మీ అందరికీ కూడా